ఈ పార్టీ ప్రారంభించి 5 సంవత్సరాల సందర్భంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో గుర్తులు, కొంతమంది ఆస్తులు పోయి, జైలు పాలై, వీధులు పాలై, అన్ని రకాల కష్టాలు పడ్డా కూడా తెలుగుదేశం పార్టీ అందులో పూర్తి చేసుకుంటూ భవిష్యత్తు కూడా ఇలాగే ఐకమత్యంగా దేనైనా ఎదుర్కొనే ఒక స్ఫూర్తితో సాగాలని చెప్పి ఈ 5 సంవత్సరాల సందర్భంగా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజున 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ ప్రధాన కార్యాలయాన్ని మనం ప్రారంభించుకున్నాం. మన పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమృతస్థాల మీదుగా ఈ ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఆనాడు చాలా సంతోషించాం. అందరూ తెలియజేశారు, తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ. భిన్నత్వంలో ఏకత్వం వల్ల జాతీయ ప్రాధాన్యత కలిగి జాతీయ స్థాయిలో భారతదేశాన్ని ఐక్యంగా ఉంచాలి, ఏకత్వంలో ఉంచాలి, భారతదేశ సర్వసత్తాక సౌభ్రత్వాన్ని కాపాడాలని ఆ రోజున పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన 1982 మార్చి 29వ తారీఖున ఆయన అదే మన పార్టీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పూజాత్మకంగా అనుసరిస్తున్నారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఈ పార్టీ కార్యాలయం మనందరికీ పూజనీయమైన ఒక దేవాలయం. ఈ కార్యాలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా దేవుడి దగ్గరికి అవసరాల కోసం మనం అంటాము, ఏ దేవుడిని తెచ్చుకోవడానికి మనం వస్తామో, అయ్యా చెప్పి దేవుడిని ప్రార్థిస్తాము. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా మాకు సమస్య ఉన్నది, సమస్య తీర్చడానికి దేవాలయం లాంటి ప్రధాన కార్యాలయంలో వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి సమస్య కూడా తీర్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా, ఆనందంగా తిరిగి వెళ్ళేటట్టుగా చూడవలసిన బాధ్యత కూడా ఇక్కడ పనిచేస్తున్న మనందరం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రాష్ట్ర జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నేను గత పార్టీ అడ్వైజర్గా గవర్నమెంట్ అని చెప్పి మా సన్నిధి గారు, లేకపోతే ఎమ్మెల్సీ అని మా సోదరి అనురాధ గారు, లేకపోతే ఎమ్మెల్సీ అని పెద్దలు అశోక్ గారు అందరూ కూడా అనుకోకుండా అందరూ కూడా కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ ప్రభావం ప్రతిరోజు ఉచ్చేదిలో ఎగిరేటట్టుగా, ఆ పతాక ఎగిరేటట్టుగా, ప్రజలందరినీ సంతోషపెట్టేటట్టుగా, ప్రజలందరూ అవసరాలను ఇచ్చి ఒక దేవాలయంగా ఈ ప్రధాన కార్యాలయాన్ని చూడాలని కూడా తెలియజేస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, అలాగే జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళు రావాల్సిన కార్యక్రమం వాళ్ళు అత్యవసరమైన కార్యక్రమాల వల్ల మనందరినీ కూడా సంతోషంగా చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెసేజ్ కూడా ఆ దేవాలయం లాంటి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ఈ పార్టీ కార్యాలయ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్పి ఉత్సాహంగా మెసేజ్ వెళ్ళాలని కూడా ఆదేశించడం, తదనుగుణంగా సంతోషంగా తెలియజేస్తూ ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్లో చేసుకోవాలి. ఏదైతే సమాజంలో ప్రజలే దేవుళ్ళకి చెప్పారో అటువంటి దేవాలయాన్ని పార్టీ ప్రధాన కార్యాలయం. ఈ కార్యాలయంలో అడుగుపెట్టే ప్రతి పౌరుడు కూడా ప్రజల్లో
భాగస్వామి కూడా మనకి దేవుళ్ళు అనుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో కూడా అందరూ పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ దివంగత నందమూరి తారక రామారావు గారిని ఏ కోరికలైతే ఏ ఆశీర్వాదాలైతే ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశం ప్రకారం మనందరం కూడా పావులోని మహాయజ్ఞంలో పావులోన మారని సరే మనం తెలుగుదేశం పార్టీ పతాక ఎన్నికగా చూడాలని కూడా తెలియజేస్తూ ఇటువంటి దేవాలయం లాంటి ఈ ప్రధాన కార్యాలయం కూడా ధ్వంసం చేయాలని ఆనాడు దుర్మార్గులు పడిన పండుగని ఆ కుటుంబం కూడా మనం ఏ రకంగా ఎదుర్కొంటామో ఏ రకంగా తిప్పికొట్టామో ఏ రకంగా ఎవరైనా దాడి చేశారో ఆ ముద్దాలందరినీ కూడా ఒక్కొక్కటి పెద్దలెక్కల నుంచి ఈ రోజున అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాన్ని మనం గ్రహించాలి. దేవాలయం మీద దాడి చేసిన ఏ ఒక్కరిని వదిలేదు. ఆ రకంగా ప్రధాన కార్యాలయం మీద దాడి చేసిన ఏ ఒక్కరిని కూడా వారి సామాన్యుడు కావచ్చు లేదంటే అసామాన్యుడిని ఫీల్ అయ్యే వాళ్ళు కావచ్చు ఎవరైనా వదిలేదు లేదు. శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించేదని కూడా మరొకసారి ఉద్దేశిస్తూ ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్న అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా పార్టీ జాతీయ ప్రధాన ఈ కార్యక్రమానికి శ్రీకర్త నారా లోకేష్ బాబు వ్యక్తిగత తెలియజేస్తూ శివకృష్ణ నమస్కారం. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే అంబేద్కర్ గారి వర్ధంతి, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకునే సందర్భంగా ఈరోజు మళ్ళీ పార్టీ కార్యాలయాన్ని ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండే రకంగా నాయకులకి కార్యకర్తలకి తీర్చిదే విధంగా దీని అంకిత భావం తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ రోజు 5 సంవత్సరాల సందర్భంగా ట్రైన్ చేసుకుని మన ఆనందాన్ని వ్యక్తం చేస్తాను. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను పార్టీలో పెట్టినప్పటి నుంచి ఉన్నాను. గండిపేట పార్టీ కార్యాలయాన్ని చూశాను. హిమాయత్ నగర్లో పార్టీ కార్యాలయం పనిచేశాను. అదేవిధంగా కూడా నేను చాలా సంవత్సరాలు పనిచేశాను. ఈ రోజు కూడా పార్టీ కార్యక్రమంలో 5 సంవత్సరాల నుంచి ఉంది. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సేవా సంస్థ, స్వచ్ఛంద సంస్థ, రాజకీయ పార్టీ. మరి పేరుతో ప్రజల్లో సేవ చేయాలి, ప్రజల పేదరికాన్ని అభివృద్ధి దూరం చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మరి ముఖ్యంగా తెలుగు వారి గౌరవ ప్రతిష్టల్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచానికి చాటి చెప్పాలి అనే ఏకైక లక్ష్యంతో భారతీయ పార్టీ పెట్టిన పార్టీని. కాబట్టి పార్టీకి తిరుగులేదు. ఏదైనా ఒత్తిడులు రావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడవచ్చు. కానీ ఈ పార్టీ ఇప్పుడే కాదు, 42 సంవత్సరాలే కాదు, రాబోయే 2 సంవత్సరాల వరకు కూడా తెలుగు జాతి ఈ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో మనుగడలు ఉంటుంది, ప్రజాసేవ ఉంటుంది. ఆ రకంగా పేదరికాన్ని దూరం చేసే విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే రంగా ముందుకు పోతున్నాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారి రామారావు అర్థంలో అనేవారు తెలుగుదేశం పార్టీ ఒక స్వచ్ఛంద సంస్థ కాకుండా నాయకులను తయారు చేసే కర్మాగారం. ఒక నాయకుడు వేరే పార్టీ వెళ్ళిపోతే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాడు పైన నోటు కనబడదు. ఎందుకంటే నాయకుల్ని తయారు చేసి వేరే పార్టీ వాళ్ళు కూడా ఇచ్చాం. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం కొదవ లేదు, కొరత లేదు. ఆ రకంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఒక రకంగా ఒక పరిపూర్ణమైన రాజకీయ వ్యవస్థగా, స్వచ్ఛంద సంస్థగా ప్రజల్లో నామకాలం పాటు మరి నిలిచిపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా గర్వించదగ్గ పార్టీగా నేను భావిస్తున్నాను. జై జై తెలుగుదేశం. ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాత పార్టీ అని అందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని యావత్ ప్రపంచం కూడా తెలుసు. 41 ఏళ్ళు పూర్తి చేసుకొని రేపు మార్చి 22కి 42 సంవత్సరాలకి అడుగు పెట్టబోతుంది పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే విధానం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తాము. ఈ రోజు ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ కలిసి
5 సంవత్సరాలైన సందర్భంగా ఎన్నో జ్ఞాపకాలు అందరికీ కూడా గుర్తొస్తాయి. ఇదే పార్టీ ఆఫీసులో కార్యకర్తలందరూ వచ్చి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా హింస పెట్టాడో వాళ్ళ గోడు ఇక్కడ వింటం జరిగింది. అదేవిధంగా పోలీసులు అక్రమంగా చూసి కూడా చూడట్టుగా బిహేవ్ చేసి దాడి జరుగుతుంటే కూడా పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. ఈ దాడి చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని, నాలెడ్జ్ కంపెనీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంప్లాయీస్ అందరినీ తల పగలకొట్టిన సందర్భాలు కూడా చూసాం. అదేవిధంగా విధుల్లో ఉంటూ మరి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కుమారస్వామి గారు కూడా నాకు గుర్తొస్తా ఉన్నారు. ఆయన అదేవిధంగా ఎంతమంది ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి భోజనం అందరికీ కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఇక్కడ సామాన్యులందరికీ కంటికి రెప్పలాగా చూసుకుంటున్న మరి మన రమణ గారు కానీ అదేవిధంగా హర్ష గారు వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు సందర్భం కాకపోయినా నేను చెప్తున్నా, వైసీపీ పార్టీలోకి వెళ్తే టీవీలు కూడా వచ్చేవాళ్ళు లేరు. వైసీపీ పార్టీ దాన్ని చూసేసారు చాడగారు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అందరినీ కూడా సమానంగా చూసి మనుషులుగా చూసి ప్రతి ఒక్కళ్ళని కూడా అదే ఇంకోటి కూడా గుర్తొస్తుంది. పార్టీ ఆఫీస్ దాడి చేస్తే తెల్లారి ఇక్కడే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. అన్నీ చూసాము, ఉగాది వేడుకలు చూసాము, అదేవిధంగా దాడులు చూసాము, గోడులు చూసాము. అదేవిధంగా ఈ పార్టీ ఆఫీస్ లో ఎవరికైనా న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా లాయర్స్ క్యాబిన్ అది ఉండాలి అని చెప్పి ఇదే పార్టీ ఆఫీస్ లో లాయర్స్ క్యాబిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పార్టీ ఆఫీస్ లో గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడవాలి అంటే ఏవేవి సదుపాయాలు కావాలో, ఏవేవి అడ్రస్ చేయాలో, ఏవేవి సౌకర్యాలు ఉండాలో అన్ని ఉండటం అనేది ఏ పార్టీ ఆఫీస్ కూడా ఉండదు. దానికి కూడా మెంబర్షిప్ కూడా మరి 50 లక్షల పైన ఇప్పటికే మెంబర్షిప్ అవడం జరిగింది. ఈ పార్టీలో ఉన్నందుకు 25 ఏళ్ళగా సేవ చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.